ప్రభా నేను నా చేత కష్టం చేయించుకొని నా కూలి ఇవ్వలేదయ్యా అని అడిగి ప్రార్థన చేశాడు అనుకో, ఇక నీ పని అయిపోయినట్టే. తల్ల క్రిందులు చేసేస్తాడు దేవుడు తలుసుకుంటే. జ్ఞానులను అవివేకులుగా చేస్తాడు, అవివేకులను జ్ఞానులుగా చేస్తాడు. దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. మన దగ్గర పని చేసే వాళ్ళ దగ్గర మనము ఎంతో నమ్మకంగా ఉండాలి. పని చేపించుకున్నప్పుడు మనం ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి సంతోషంగా ఇచ్చి పంపించాలన్నమాట. ఈనాటి కూలి ఆనాడు ఇవ్వాలి. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇక మీరు మోసంగా బిగపట్టిన కూలి మరపెడుతుంది, మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులో చొచ్చినవి. కనుక మీరు ఎవరి దగ్గర దయచేసి అన్యాయంగా 10, 10, 100, 200 దయచేసి తీసుకోబాకండి. దేవునికి ఒకరోజు లెక్క చెప్పాలి. కష్టపడినంత మటుకు తీసుకోండి. బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి సైనికులు వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? మేమేం చేయాలంటే ఎవరి మీద అపనిందలు వేయొద్దయ్యా, మీకు ఇవ్వవలసినట్టు మీకు వచ్చిన జీతభత్యాలతో మీరు బతకండి అంటే, ఈరోజు అంతా కూడా యాంటీ కరప్షన్, లంచాలు తీసుకోవటం, ఆస్తులను పెంచుకోవటం, అంతస్తులను పెంచుకోవటం. ఈ లోకంలో నేను గొప్పవాడు అంటారేమో మనుషులు. ఇందాక చెప్పాను కదా, సమాజ మందిరంలో బొంగరాలు పెట్టుకొని వస్తే నేను గౌరవిస్తారేమో, కానీ దేవుడి దగ్గర అసలు నీకు చోటే లేదు. దేవుడి దగ్గర చోటే లేదు. ధనవంతుడు పాతాళంలో యాతన పడుతున్నాడు. లాజరు అయితే నెమ్మది పొందుతున్నాడు. ఇక ధనవంతుడు 2 ప్రార్థనలు చేశాడు. ఒకటి, అయ్యా పాతాళంలో యాతన పడుతున్నాను, అరిసి నా గొంతు ఎండికిపోయింది, ఆ లాజర్ని పంపించి తన చిటికిని వేలు క్రొన నీటిలో ముంచి నా నాలుగును తడపమని అడుగుతున్నాడు. ఒక్క బొట్టు నీటి కోసము ప్రార్థన చేస్తున్నాడు పాతాళంలో ధనవంతుడు. చిటికిన వేలు నీళ్ళలో పెడితే ఎన్ని బొట్లు వస్తుందమ్మా? 1 బొట్టుగా లేకపోతే 2 బొట్లు వస్తుంది. మనం చనిపోయిన తర్వాత మనం వెళ్ళే ప్లేస్ ఎలా ఉంటుందో చెబుతున్నా. నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడతాయి, కనికరం చూపించే వాళ్ళకి కనికరం చూపిస్తారు. కనికరం లేకుండా బ్రతికారా, కనికరం లేని తీర్పు పొందుతారు. మీరు కొలిసిన కొలత చొప్పున దేవుడు మీకు కొలుస్తాడు. ఆ ధనవంతుడికి సర్వసమృద్ధిని దేవుడు ఇస్తే కనీసం ఎవరి మీద కనికర పడుకోకుండా బ్రతికాడు కనుక పాతాళానికి వెళ్ళాడు. పాతాళానికి వెళ్ళి 1 బొట్టుక నీటి కోసం అంగలారుస్తూ ఉన్నాడు, రోధిస్తున్నాడు, కేకలేస్తున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, నీ రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును ఒక్కసారి నా దగ్గర పంపించయ్యా, పంపించు, నా నాలుక ఎండిపోయింది, నా నాలుకను చల్లారుస్తాడని ప్రార్థన చేస్తే, అందుకు అబ్రహాము, కుమారుడా నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్లుగా నువ్వు బ్రతికావు, అలాగనే లాజరు కష్టమును అనుభవించిన సంగతిని జ్ఞాపకం